ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. నమస్కారం అండి మధు గారు. నమస్తే అండి. యా సో మనం రీసెంట్గా కుకట్పల్లిలో ఇన్సిడెంట్ అయితే ఒకటి చోటు చేసుకుని చూసాం. కల్తీ కళ్ళు వల్ల ఇప్పటికీ ఒక 8 మంది మృతి చెందడం జరిగింది. సో అంటే ఇలాంటివి ముందు కూడా మనం చూసాం, కల్తీ కళ్ళు ద్వారా చనిపోవడము. బట్ ఇది ఎలా తీసుకోవచ్చు అంటారంటే, జరుగుతున్నా కానీ అంటే ఈ ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడానికి కానీ, లేదంటే దీనికి కారణం ఎవరని మనం నిందించవచ్చు అంటారు? మనం మరణించిన సంఖ్య మాత్రమే చూస్తున్నాము, కానీ దీర్ఘకాలంగా ఈ కల్తీ కళ్ళు తాగుతూ హాస్పిటల్ పాలయ్యి వాళ్ళ ఇంటిని, వాళ్ళ కుటుంబాలని రోడ్డుని ఈడ్చినటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయండి. మీకు అర్థమే ఉంటుంది. యాక్చువల్లీ అసలు ఆల్కహాల్ కానీ లేదంటే కళ్ళు ఇలాంటి అడిక్షన్సే చాలా హానికరం, చాలా పెద్ద ప్రమాదకరమైన విషయాలు. ఈరోజు ఆల్కహాల్ కానీ, డ్రగ్ కానీ, తర్వాత ఈ కల్తీ కళ్ళు తాగడం లాంటివి కానీ, ఇవన్నీ కూడా మనిషి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, సోషల్ జీవితాన్ని, ఒక ఫైనాన్షియల్ స్టేటస్ని చిన్న భిన్నం చేసేటువంటి అంశాలు. ఈ పర్టికులర్ కేసులో మనం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఇది కంప్లీట్గా ఒక సిస్టమ్ వైఫల్యం అండి. సిస్టమ్ వైఫల్యం. ఇప్పుడు మద్యం ధరలు పెంచారు. ప్రతి 6 నెలలకి మద్యం ధరలు రివైజ్ అవుతూ వాటిని పెంచుతూనే వెళ్ళారు. ఉపాధి ద్వారా వచ్చేటువంటి శాలరీస్ కానీ, ఉపాధి ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే మనకు వస్తాయో వాటి పెరుగుదల అనేది చాలా తగ్గుతూ ఉందండి. అంటే అలాగే ఉంది, స్టేబుల్గా ఉంది, అది పెరగట్లేదు. ఒక సాధారణ వ్యక్తి వైన్ షాప్కి వెళ్ళి వైన్ కొనాలి అంటే ఆ రోజు పనిచేసినటువంటి ఆ మనిషి కనీసం 30% ఆఫ్ ది శాలరీ ఆ 1 డే శాలరీ నుంచి వెచ్చించాల్సి ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ షుడ్ బ్యాన్ దిస్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, కళ్ళు లాంటివి, ఇలాంటి మత్తు పదార్థాలని ముఖ్యంగా బ్యాన్ చేయాలి. 2, ఒకవేళ అనుమతిస్తే వాటిని ఒక నియంత్రణలో నడపాలి. కరెక్ట్, అవును. పర్మిషన్ ఇచ్చినా కానీ దాన్ని ఒక అసలు ప్రాపర్ వేలో వెళ్తుందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత. అండ్ గవర్నమెంట్కి ఒక సెటప్ బాడీ ఉంటుంది. కరెక్ట్. వీటిని ఒక ప్రాపర్ వేలో నడపడానికి ఎక్సైజ్ శాఖ అని ఒక శాఖ ఉంటుంది. యాక్చువల్గా కళ్ళు కాంపౌండ్లు ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఇస్తున్నప్పుడు కళ్ళు ఎక్కడి నుంచి తెస్తే అక్కడ ఉన్నటువంటి చెట్ల సంఖ్య ఎంత, చెట్ల సంఖ్య ఉంటే అందులో కళ్ళు అవే చెట్లు ఎన్ని, అవ్వని చెట్లు ఎన్ని, కళ్ళు గీత కార్మికులు ఎంతమంది ఉన్నారు అంటే ప్రొడక్షన్ చూసుకోవాలి. కరెక్ట్. హైదరాబాద్ KPHBకి మీరు కళ్ళు సరఫరా చేస్తున్నారు అంటే కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ చెట్ల నుంచి వస్తుంది, ఏ ఏరియా కూడా చూడాలి. అంతే కదా. అంటే మీరు అన్నట్టు అది ఇందాక అన్నారు కదా, అది వచ్చినప్పుడు అది దాని ఫ్రెష్నెస్ అనేది కొంచెం వరకే ఉంటుంది, కొంచెం టైం వరకే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మనము ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు గీస్తున్నారు, ఏ కార్మిక సంఘం దాన్ని హ్యాండిల్ చేస్తుంది, వస్తే అది 24 hours లోపు కన్జ్యూమ్ చేయాలి. కరెక్ట్. అంటే చెట్టు నుంచి తీసిన దగ్గర నుంచి మీకు 24 hours టైం ఉంటుంది. అప్పటికే ఆ కళ్ళు చాలా పుల్లగా దాన్ని మొత్తం ఇది జరిగిపోయి తన సహజత్వాన్ని కోల్పోతుంది. కరెక్ట్. సో ఆ లోపే దాన్ని కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. ఇది మిగతా ఆల్కహాల్ లాగా కాదు కదా. బీర్కి ఒక 3 months వ్యాలిడ్ డేట్ ఉంటుంది. మిగతా వైన్, విస్కీ వాటికైతే మీరు 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ బాటిల్ ఉన్నా కూడా వాటికి ఏమి కాదు, స్పిరిట్ యాడ్ చేస్తారు కాబట్టి. సో ఇది చెట్టు నుంచి వచ్చిన కళ్ళు కాబట్టి న్యాచురల్గా ఉంటుంది కాబట్టి, ఒక న్యాచురల్ ప్రాసెస్తో తయారవుతుంది కాబట్టి దీనికి ఒక 24 hours టైం ఉంటుంది. అంటే తీసుకొచ్చే కళ్ళు 24 hours లోపు కన్జ్యూమ్ చేయాలి. ఈ తీసుకొచ్చి 24 hours లోపు కన్జ్యూమ్ చేసేదానికంటే ముందు ఎక్సైజ్ శాఖ దాన్ని టెస్ట్ చేయాలి. ఇది యాక్చువల్గా ఏం చేయట్లేదు అసలు. అంటే దీనికి జనాలు ఎందుకంత అడిక్షన్ అనేది ఉంటుంది అంటారు? మంచి మాట. కళ్ళుకి ఒక సహజ సిద్ధమైన కళ్ళుకి ఎలాంటి అడిక్షన్ ఉండదండి. ఎప్పుడైతే వీళ్ళు డైజోఫాము, ఆల్ఫోజోము, ఓకే, ఈ కెమికల్స్ ఉపయోగించి, ఎడిక్టెడ్ కెమికల్స్ ఉపయోగించి కృత్రిమ కళ్ళు తయారు చేసి జనాలకు పోస్తారో అప్పుడే వీళ్ళు ఆ కళ్ళుకి ఎడిక్ట్ అవుతారు. ఓకే, ఇవేం చేస్తాయి ఇప్పుడు మీరు చెప్పిన డైజోఫామ్ కానీ? తప్పకుండా అవి నాడీ వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తాయండి. ఒక రిపోర్ట్ చెప్తుంది, నాడీ వ్యవస్థని ఎఫెక్ట్ చేయడంతో పాటు అది ఒక డ్రగ్ లాగా మిగిలిపోతుంది. అంటే ఆ రోజు కళ్ళు తాగకపోతే పిచ్చిగా ప్రవర్తించడము, నిద్ర రాకపోవడము, తర్వాత దాన్ని ఏమంటారు, బాడీ అంతా నొప్పులుగా ఉండడము,
ఓకే. ఆకలి వేయకపోవడము, ఇలాంటివి జరుగుతాయి ఒక మనిషిలో. సో వాళ్ళు తప్పకుండా కళ్ళు తాగాల్సిందే. ఓకే, అందుకే అంటే అడిక్టెడ్ ఇక్కడ ఉన్న వాళ్ళు రోజు కంపల్సరీ తాగడానికి వెళ్తారని అంటూ ఎగ్జాక్ట్లీ ఉంటారు. వీళ్ళ టార్గెట్ కూడా ఎవరంటే బెగ్గర్స్, డైలీ వేగ్ వేజెస్ చేసుకునే వాళ్ళు, పనిచేసే వాళ్ళు. తర్వాత చిన్న చిన్న కార్మికులు, తర్వాత విలేజ్ నుంచి ఆల్రెడీ కొంత అలవాటు ఉండి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు, వీళ్ళ టార్గెట్ సుమారు 6 నుంచి 8% ఉన్నారండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేటువంటి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 6 నుండి 8% కళ్ళు తాగుతారు. అందులో కూడా కల్తీ కళ్ళు తాగుతున్నారు. యాక్చువల్గా కొంచెం కళ్ళు అనేది ట్రీ నుంచి తీసుకుంటారు కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మంచిదే అని కొంతవరకు అంటూ ఉంటారు. బట్ దాన్ని ఇలా కలుషితం చేయడం వల్ల ప్రాణ నష్టము, అండ్ ప్రాణ నష్టం కాకుండా మీరు అన్నట్టు దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది చాలా విషయం అండి. ప్రాణ నష్టం కాబట్టి ఇది పెద్ద బయటికి పొక్కుతుంది, కళ్ళు అని చెప్పి చేసేస్తున్నారు. కానీ దానికంటే ముందు మనం గమనించవలసింది ఏంటంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు హాస్పిటల్కి పోస్తున్నారు, ఇల్లులు అమ్ముకొని, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి. కానీ గ్రహించలేకపోతున్నారు అంటారా దీనివల్లే అని? ఇది తెలుసండి, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. దట్స్ వాట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కళ్ళు గీత కార్మిక సంఘం అని ఒకటి ఉంది. వాళ్ళు మాకు ఉపాధి కావాలంటారు, అది వాళ్ళ తప్పు లేదు. కులవృత్తి, ఆ కులవృత్తి వాళ్ళు చేసుకోవాలి, ఉపాధి కావాలి వాళ్ళకి. ఉపాధి ఇవ్వాలి అంటే చెట్లు ఉండాలి. తాడి చెట్లు ఎక్కడ ఉన్నాయండి? నగరానికి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కూడా మీకు ఒక తాడి చెట్టు కనపడదండి. ఎందుకు? అన్ని కూడా ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ చేశారు. మరి ఎక్కడో మాలుమూరు గ్రామంలో ఉన్నటువంటి తాడి చెట్లకు కళ్ళు గీసే గీత కార్మికులు ఎంతమంది ఉన్నారండి? గీయటం లేదు. ఇప్పుడు వస్తున్న యువత కళ్ళు ఎందుకు గీస్తారండి? వాళ్ళకి ఏం అవసరం చెప్పండి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మహానగరం లాంటి హైదరాబాద్ నగరాల్లో కళ్ళు దుకాణం అనేది ఒక ఫేక్ దుకాణము. మీరు కన్జ్యూమ్ చేస్తుంది కళ్ళు కాదు, ఒక కెమికల్ డ్రింక్, ఒక కెమికల్ డ్రగ్ ఎడిక్టెడ్ డ్రింక్. దయచేసి దాన్ని తాగొద్దు. కళ్ళే తాగాలి అంటే నగరానికి ఒక 60-70 కిలోమీటర్లు బయట వెళ్ళి ఏదైనా తాడి చెట్టు కిందనో ఏత చెట్టు కిందనో కూర్చొని కళ్ళు తాగి రావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? రిహాబిలేషన్ ఉంది మేడం వాళ్ళకి. వాళ్ళు ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే అక్కడ సజెస్ట్ చేస్తారు, ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సజెస్ట్ చేస్తారు. మీకు ఏమి ఇబ్బంది లేకపోతే తెలంగాణ పోలీస్ స్టేషన్కి వచ్చి నా పరిస్థితి లేకపోతే మా వాళ్ళ పరిస్థితి అని చెప్తే అక్కడి నుంచి కూడా మీకు రిహాబిలేషన్ సెంటర్కి తీసుకెళ్ళి మిమ్మల్ని డీఎడిక్ట్ చేయించేటువంటి పని గవర్నమెంట్ తీసుకుంటుంది. సో ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మేడం. దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవేర్గా ఉండాలి. కళ్ళు మనం తాగేది నగరంలో కళ్ళు కాదు, దయచేసి ఆ కళ్ళుని కన్జ్యూమ్ చేయమాకండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం.